అనిపించింది. 20 minutes తర్వాత సినిమా స్టార్ట్ అయినాక 20 minutes తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ కానీ అసలు వేరే లెవెల్. అలాగే దీపికా పడుకొని తను మాత్రం గ్లామర్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ మాత్రం చించేశారు. అలాగే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే అదిరిపోయింది భయ్యా. నిజంగా బ్రహ్మానందం గారు కామెడీ కూడా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ ఇంకా హైలైట్స్ ఏంటంటే క్లైమాక్స్ విజయ్ దేవరకొండ రావడం అసలు రఫ్ ఉంటుంది. చాలా చాలా బాగుంది సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది సినిమా. ఈరోజు ఐమాక్స్లో మెయిన్ ఇవాళ 2 స్పెషల్ డేస్ అన్నమాట. మెయిన్ వచ్చి ప్రభాస్ వాళ్ళ మదర్ రావడం, అలాగే ఐమాక్స్కి బుజ్జి రావడం ఈజ్ ఎ క్రేజీ అన్నమాట. సూపర్గా ఉందన్న సినిమా. అసలు ఏమాత్రం తగ్గాల్సిన అవసరం లేదు. ఏమాత్రం బాహుబలి సినిమా ఎలా రికార్డులు బ్రేక్ చేసిందో ఇది అంతకు మించి ఉందండి. రికార్డులు అసలు కాంప్రమైజ్ అనేది లేదు సినిమా. ప్రభాస్ గారు ఏందండి, బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, ప్రతి ఒక్కరి క్యారెక్టర్. అవును ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక యాక్టర్ అయితే ఖచ్చితంగా ఉన్నారండి, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ సినిమా మాత్రం మిమ్మల్ని అయితే అలా అసలు కూర్చోబెట్టేస్తుంది. అలా ఉంది సినిమా. హాలీవుడ్ ఏందండి, హాలీవుడ్లో కూడా సినిమా తీయాలంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కలికి సినిమా చూపించాలి. అలా ఉంది. సూపర్ అన్న. ప్రభాస్ గారి లుక్స్ ఎలా అనిపించాయి? ప్రభాస్ గారి లుక్స్ అన్ని బాగున్నాయి. ఆబ్వియస్లీ ఫైట్లు కూడా చాలా బాగున్నాయి. అన్ని బాగున్నాయి. అన్ని ఆస్పెక్ట్స్ లో టెక్నికలీ వెరీ రిచ్. చాలా 8.5 సంథింగ్ లైక్ దట్. ఓకే క్వశ్చన్స్. అరే కలికి సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు దుమ్ము లేపేసిండు. ప్రభాస్ అన్న కెరియర్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఒక తెలుగు సినిమా హాలీవుడ్ నుంచి టాలీవుడ్ తీసుకుపోయినంటే మాటలు కాదు. ప్రతి సీను ఫైట్స్ కానీ, ప్రతి ఎలివేషన్స్ కానీ, ప్రతి సీన్ చూసి నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఎక్కడ కూడా నీకు బోర్ అనేది లేదు. ప్రభాస్ అన్న కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం బాహుబలి ఎంత ఎంజాయ్ చేసాం ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తాం. అమితాబ్ బచ్చన్ ఫైట్స్ ఉంటాయి ఇలా ఫస్ట్ పార్ట్లో, సెకండ్లో కూడా మస్తు ఎంజాయ్ చేస్తాం ప్రభాస్ అన్నది. అసలు ఫైట్స్ మాత్రం, ఎలివేషన్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా పోలేదు. ప్రభాస్ అన్న కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నాగార్జున గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మన తెలుగు సినిమా హాలీవుడ్ లాగా తీసుకుపోయింటే ప్రభాస్ అన్న సినిమా నాగార్జున ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మరీ చెప్తున్నా, ఇలా రాజమౌళి గారు ఉన్నారు. మన సినిమా విజయ్ దేవరకొండ లాస్ట్ సీన్ ఉంటాడు, ఆ సీన్ హైలైట్ ఉంటుంది. మన రామ్ గోపాల్ వర్మ ఉంటాడు, ఆయన హైలైట్ ఉంటాడు. ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా మాత్రం సూపర్ ఇచ్చి పడేసిండు. ప్రభాస్ అన్న కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇలా కాలర్ ఎగరేసుకుంటారు. సూపర్. బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సూపర్ చేసిండు. చాలా ఇద్దరికి బాగా కథ జోడి కుదిరింది. మంచి ప్రభాస్ గారికి సూపర్ చేసిండు. సూపర్. అదే అన్న ఇచ్చి పడేసిన. అదే మాత్రం హైలైట్. ఒక రామాయణం మహాభారతం చూస్తే మనకి ఎంత థ్రిల్లింగ్స్ వస్తుంది. లాస్ట్ సీన్ చూస్తే మనకు అలా ఎంజాయ్ అనిపిస్తుంది. చిన్నప్పుడు మనం రామాయణం చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తాం చిన్నగా ఉన్నప్పుడు. ఆ సీన్ లాస్ట్ చూస్తే నాకు రామాయణం గుర్తుంది. చిన్నగా ఉన్నప్పుడు DD1 వచ్చేది, అదే ఎంజాయ్ చేసినాం. 5కి 4.5 ఇస్తాం. సూపర్ హైలైట్ అన్న. 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల దాకా హైలైట్ అన్న. ప్రభాస్ అన్న హైలైట్ క్లైమాక్స్ అయితే హైలైట్. ప్రభాస్ అన్న హైలైట్ చూపించిండు. విష్ణుమూర్తి అవతారం హైలైట్. నాగన్న ఇలా ఎలివేషన్ ఇచ్చి అక్కడే ఉంచేసాడు. ఇంకా కిందకి దింపేది కూడా లేదు. క్లిఫ్ హ్యాంగర్స్ ఉన్నాయి. అసలు సినిమా చూసిన తర్వాత బయటికి వచ్చి బాగాలేదంటే వాడికన్నా పిచ్చ. మహాభారతం సీన్లు ఎట్లున్నాయి అసలు. మహాభారతం డిపిక్షన్, VFX నిజంగా అమరావతికి ఒక సీట్ వదిలేండి ప్రతి థియేటర్ లో. వచ్చి చూస్తే వెళ్ళిపోతాడు. అమరావతి ట్యూషన్ పంపించాలా? నాగశ్విన్ కదా చూసుకుంటాను. దింపండి. మూవీ అయితే ఎక్సలెంట్. అసలు సీన్స్ అన్ని కుట్టు చింపేశారు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే కాస్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ కాస్టింగ్. ప్రతి క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, క్యారెక్టర్ బిల్డింగ్ కానీ అసలు నాగశ్విన్ ఈ పవర్ ఏంటో ప్రపంచానికి ఈయన పడింది. హాలీవుడ్ స్టార్ట్ అయిపోయింది. అవతార్ తీసిన టెక్నిక్స్ సినిమాలు చూసి మర్చిపోయిందంటే అసలు అన్న అమితాబ్ బచ్చన్ గారు ఎలా చేశారన్న చెప్పన్నా?
ఎలా అనిపించింది అన్న కలిగి సినిమా పదల్ని ట్రెండ్ సెక్టర్ మూవీ అన్న. బాక్స్ ఆఫీస్ భూకంపం, తుఫాను, సునామీ, భూకంపం అన్నీ ఒకేసారి వచ్చి సెకండ్ హాఫ్ లో పడతాయన్న. అసలు గూస్ బంప్స్ అలా ఉంటానన్నారు అన్న. 10 రోజులు చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు 10 రోజులు నిద్రపోడు, 10 రోజులు నిద్రపోడు, 10 సార్లు కాదు 100 సార్లు చూడబోతారు.